మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ చరణం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. Who remembered us in our low estate, for his mercy endureth forever. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలులకే కాదు, స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం ఇంపార్టెంటో అప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి చూడయ్యా, ఓ కంట చూడయ్యా అంటారు. దేవుడికి 2 కళ్ళు బాగానే పనిచేస్తాయండి. ఆయన మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో ఆయనకి మనం చెప్పేవాళ్ళం కాదు, కానీ మన ధర్మంగా మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారో భక్తులు ఇక్కడ తెలియజేస్తున్నారు. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునెను. ఇక్కడ దీనులు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి పిల్లరా? కేవలము విధేయత చూపించేవారని మాత్రమే కాదు. ఇక్కడ దీనులు అంటే అన్నింటా కూడా దేవునికి లోబడేవారు. అటువంటి వారికి కృప చూపించటం దేవునికి చాలా ఇష్టం అండి. ఆయన పేదలకు కృప చూపిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. వినయ విధేయతలు కలిగి తనకు లొంగి తనకు సంపూర్ణముగా అణుకువ కలిగిన వారి పట్ల దేవుడు కృప చూపిస్తాడు. అది ఆయనకి ఇష్టం. అంతే తప్ప డాంబికులు, గర్విష్ఠులు, నాకేం కొదువు లేదు, దేవుడు నాకు బాగానే ఇచ్చాడులే అని మిడిసిపడే వారి పట్ల దేవుడు కృప చూపిస్తాడని నేను అనుకోను. పిల్లరా, వినయ విధేయతలు చాలా అవసరమండి. దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ప్రదర్శించాలి. అలాగని బయట డాంబికాన్ని ప్రదర్శించమని కాదండి. ఎల్లప్పుడూ కూడా ప్రభువా, నీవు లేకుంటే నేను ఎక్కడున్నాను, నీవేగా నా సర్వస్వం అంటూ దీనులుగా మనము జీవించాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు అని సాక్ష్యమిస్తున్నారు. అయితే అప్పుడేనా? కాదు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. నీవు నేను భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయన కృప ఉంటుంది. ఆ తదుపరి ఆయనతో వెళ్ళినా కూడా ఆయన ప్రక్కనే మనము జీవిస్తాము. ఆయన కృపను తలపోసుకోవాలి. నీ పరిస్థితి బాగున్నప్పుడు ఓలా, పరిస్థితి బాగోనప్పుడు మరోలా ప్రవర్తించటం కాదండి. ఆయన కృపామయుడు, కృప వెంబడి కృపనివ్వగలడు, అత్యంత కృప కలిగిన దేవుడు అని భక్తులు వారి గురించి రాశారు, అనుభవిస్తూ రాశారు. కాబట్టి మన దశ బాగున్నప్పుడు ఒకలాగా, దశ బాగోలేనప్పుడు ఒకలాగా భక్తి చేయటం కాదండి. ఆయన మనల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. మనము ఆయనకి కంటి పాపలాగా చూసుకుంటున్నాడు. మనమే ఆయన కనుపాప. అందుకే అన్నాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. మిమ్మల్ని ఎవరైనా ముట్టారు అంటే, మీకు హాని తలపెడుతున్నారు అంటే, వారు నా కనుగురుడ్డును ముట్టినట్లే అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రియులారా, జీవించినంతకాలం దీనులముగా, ఎందుకని ఆయనే దీనులుగా భూమి మీదకి వచ్చాడు కదా. తన దైవ స్వభావాన్ని ప్రక్కన పెట్టాడు. దైవత్వపు హక్కుల కోసం పట్టుపట్టలేదు. భూమి మీదకి మానవుడిగా వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగాడు. అందరికి బదులుగా సిలువను అధిరోహించాడు. ఇదంతా ఎంత తగ్గించుకున్నట్టు ఆయన. కొడా దెబ్బలు కొట్టినా, ముళ్ళ కిరీటం పెట్టినా, మోమున ఉమ్మి వేసినా, శరీరాన్ని గాయపరిచినా, రేకుల మీద వ్రేలాడదీసినా మౌనిగా ఉన్నాడు కదా. దీనదశ అవసరం. ఎస్, ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉండొచ్చు, కానీ ఆశీర్వదించిన కొలది మరింతగా ఆతురపడి భక్తి చేద్దాం. ఆయన కృప మనకు నిరంతరం ఉండునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.